సంక్రాంతి పండగ అంటేనే రైతుల పండగ. ఆరుగాలం కష్టించి శ్రమించి పంట చేతికొచ్చే సమయం కూడా ఇదే అన్నమాట. సో పంట చేతికొచ్చిన ఆనందంలో రైతు చక్కగా ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. కరువు కాటకాలతో రైతు అల్లాడిపోతున్నాడు. సో ప్రభుత్వమైన ఆదుకుంటుందా అంటే అది లేదు. ప్రభుత్వం కూడా చిట్ట చివరిగా చేతులెత్తేసింది. సో ఈసారి సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి అయితే లేదు రైతులకి. నిజమే మీరు అంటున్నట్టుగా గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు ప్రజలందరికీ కూడా 7 రకాల వస్తువులు సంక్రాంతి కానుకగా ఇచ్చేవాళ్ళు. కనీసం అలాంటి పరిస్థితి ఇప్పుడైనా ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి. రైతులైతే ఒక అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి. అసలు ఈ పండుగను మాత్రం ఎట్లా కూడా సెలబ్రేట్ చేసుకోని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తా ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇందాక మనం చూసాం కదా, పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసుకొని ఏదో చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు తప్పించి రైతుల పరిస్థితి మాత్రం చాలా దీనంగా ఉన్న పరిస్థితి. చూస్తే నవ్యాంధ్రలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. వరుస విపత్తులతో విలవిలలాడుతున్న రైతన్నకు పాలకులు దన్నుగా నిలవడం లేదు. కరువు తుఫానుకు పంట నష్టపోయిన కర్షకులకు ప్రభుత్వ పరంగా ఓదార్పు కష్టమైంది. నష్టపరిహారమైనా అందించి రైతన్న కన్నీరు తుడిచే ప్రయత్నము జరగట్లేదు. భారీ నష్టాలతో బావురుమంటున్న రైతులకు పంట రుణాల రీషెడ్యూల్ అయినా చేయట్లేదు. గత 4 ఏళ్ల మాదిరిగానే 2023-24లోనూ విపత్తులు అన్నదాతని కుదేలు చేశాయి. పుడమి పులకరించేలా వర్షాలు కురవాల్సిన తొలకరి నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు చాలని వానతో మండు టెండలతో కొందరు రైతులు పంట వెయ్యలేక సాగుకు దూరమయ్యారు. జలాశయాలు కాలువల్ని నమ్ముకొని పంటలు సాగు చేసిన మరికొందరు రైతులు పంట కోత తరుణంలో తుఫాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నుంచి అతి భారీ వర్షాల వరకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారమైనా అందుతుంది అని ఎదురుచూస్తున్న సర్కార్ నయా పైసా విదిలించలేదు. ఈ నేపథ్యంలో పాత బాకీలకు కొత్త అప్పులు తోడై వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న రైతులు, కౌలు సాగుదారుల ఇళ్లలో పెద్ద పండగ వేళ సందడి కనిపించడం లేదు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టుకుని నడిపిస్తాము అన్న ప్రభుత్వ పెద్దలు అండగా ఉండకుండా ఎన్నికల హడావిడితో రాజకీయాల్లో బిజీ అయ్యారు. సీట్ల సందడితో నేతల ఇళ్ల వద్దే పండగ వాతావరణం కనిపిస్తోంది. కానీ రైతు కూలీల కుటుంబాలు మాత్రం సంక్రాంతిని సంతోషంగా జరుపుకోలేని స్థితిలో ఉన్నారు. గతంలో కరువు ఏర్పడితే కేంద్ర సాయం ఎక్కువగా పొందడానికి అవకాశం ఉన్న మేరకు కరువు మండలాలను ప్రకటించే పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా చంద్రబాబు పాలనలో ఉమ్మడి రాష్ట్రంలోనైనా నవ్యాంధ్రలో అయినా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని ఎన్నోసార్లు హేళన చేసిన జగన్ తమ పాలనలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా దండిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండిపోతున్నాయని బీరాలు తీశారు. కానీ ప్రకృతి పరిహసించి కరువు కబళించింది. ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలహీనపడి ఖరీఫ్ సీజన్ 130 నెలలు తీవ్ర వర్షాభావం నెలకొని రాష్ట్ర వ్యాప్తంగా 27% విస్తీర్ణంలో విత్తనమే నాటలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిగో ఇన్పుట్ సబ్సిడీ, అదిగో పంటల బీమా అంటున్నా నెలల తరబడి నిధులు విడుదల చేయట్లేదు. 2022-23 రబీ సీజన్ కు సంబంధించి పంట బీమా పరిహారం కోసం, అలాగే 2021-22 రబీ, 2022 ఖరీఫ్ సీజన్లో లక్షలోపు పంట రుణాలు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించిన రైతులు వడ్డీ రాయితీ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ సిచ్యువేషన్ అలా కనిపించడం లేదు. సో సంక్రాంతి రైతుల పండుగ కాదు, నేతల పండుగ అన్నట్లుగా ఉంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నం పెట్టే అన్నదాతకి ఈరోజు అదే అన్నం కరువయ్యే పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా ఆ పాలకుల తీరే నిదర్శనంగా కూడా రైతులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ మొత్తం పల్లెల్లో రైతుల ఇళ్ల శోభ వెళ్లి విరుస్తా ఉంది.
ఎంతో మంది ఇంటికి వచ్చిన ధాన్య రాసుల్ని అందరికి పంచడంతో పాటు ఎంతో మందిని అయిన వారిని ఆత్మీయులు అందరినీ కూడా ఇళ్లకి ఆహ్వానించి మరీ 3 రోజుల పాటు ఒక సంబరంగా చేసే పరిస్థితి. కానీ ఈ రోజు వాళ్ళ సంక్రాంతి పండుగ ఆ వెలుగు ఆ వైభవం కూడా పూర్తిగా పోయింది. ఇక రైతులు పంటలు వేసిన రైతులు పూర్తిగా అన్ని విధాలు కూడా నష్టపోయిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇది రాష్ట్రంలో పరిస్థితి. కానీ 2 సార్లు కూడా ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రకటన ఇచ్చింది. మేము రైతులను ఆదుకుంటున్నాము, నష్టపరిహారం అందజేస్తాము. ఇట్లా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన సమయంలో కూడా అధికారులు పాలకులు అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరూ ప్రకటన చేసిన వారే తప్ప క్షేత్రస్థాయిలో వారికి కనీసం రూపాయి కూడా సాయం అందలేని పరిస్థితి. గతంలో అయితే వెంటనే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రధానంగా నష్టం అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వచ్చి తద్వారా ఎంతో కొంత నిధులు విడుదల చేయడం ద్వారా రైతులకి కనీసం 10 రూపాయలు నష్టం జరిగితే 2 రూపాయలు 3 రూపాయలన్నా చేతికి అందేది. కానీ ఈ రోజు 1 పైసా కూడా అందరి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఇక రైతులకి ఇవ్వాల్సిన సాగునీరు విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఉదాహరణ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా కూడా పూర్తిగా నిండుకుండా ఉండాల్సిన ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. అయినప్పుడు కూడా వాటికి సంబంధించి ఏ విధంగా నీరు తీసుకురావాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవాలనే అంశాలపై కూడా దృష్టి పెట్టకుండా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనేది చాలా కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవం. దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేయడమే తప్ప నిజంగా రైతులను ఎంతవరకు ఆదుకుంటున్నారు, రైతులకు ఏ విధంగా మేలు చేస్తారు అంశాలపై కూడా కనీసం నాయకులు వైసీపీ మధ్యలో ఉన్న నాయకులు రైతు వారీగా పనిచేసే వారు కూడా ఆలోచించుకున్న కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వంత పాడుతూ రైతులను కూడా అవమానించేలా అవహేళన చేసేలా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ మాత్రం రైతుల ఇంట్లోకి ఎక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కేంద్రం సంబంధించి కూడా ఏ విధంగా నిధులు తేవాలి, ఏ విధంగా మంత్రాలు చేయాలి, ఏ విధంగా వారి నుంచి అంజనీయ కాడికి తీసుకోవాలనే అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతు ప్రభుత్వం మా నాన్న తరహాలో పాలిస్తామని చెప్పినా అదే విధంగా రైతులు పూర్తిగా మోసం చేశారని కూడా చెప్పవచ్చు. ఎక్కడా కూడా వారికి నష్టపరిహారం అందించకపోవడం, అలాగే ఇస్తానన్న ప్రతి ఏడాది డబ్బులు వేస్తామని చెప్పినప్పటికీ వాటిని కూడా వేయలేని పరిస్థితి. ఈ విధంగా ఏ విధంగా చూసినా కూడా మొత్తం మీద రైతు మాత్రం ఆంధ్రప్రదేశ్ కన్నీరు పెడుతున్నారు. ఎక్కడో మొత్తం మీద 10% మాత్రమే రైతులు పంటలు పండినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికైనా కూడా కనీసం రైతన్నలను ఎందుకంటే అన్ని వర్గాల వారు కూడా అన్ని విధాలు కూడా మోసం చేసిన పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. అందరూ రోడ్లెక్కి రోజుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు కనీసం అన్నం పెట్టే రైతన్న విషయంలో మాట నిలబెట్టుకుని వారికి అన్ని విధాలు సాయం చేసే విధంగా అదే ఇచ్చిన హామీని నిలబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు ఈ వర్షాభావ పరిస్థితులు కావచ్చు, అలాగే తుఫానుల వల్ల కావచ్చు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని ఆర్భాటంగా ప్రకటించి ఇప్పటికి కూడా రూపాయి నిధులు ఇవ్వకపోగా అదేవిధంగా ఎవరైతే వ్యవసాయానికి అవసరమైన వాటి ఎరువులకు సంబంధించి విత్తనాలకు సంబంధించి సబ్సిడీల విషయంలో కూడా ఇవ్వకపోవటం, అదేవిధంగా ప్రత్యేక కేంద్రాలు పెట్టి తాము అద్భుతంగా ఇస్తున్నామని చెప్పినప్పుడు కూడా బయట మార్కెట్ కన్నా కూడా అక్కడికి ఎక్కువ ఉన్నాయని కూడా రైతులు రోధిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి స్పందించి రైతులు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే వచ్చేందుకు తప్పకుండా రైతుల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.